ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలకు ఉపయోగపడే ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నానండి. దుర్గం శశిధర్ గౌడ్ వర్సెస్ తెలంగాణ హైకోర్టు అని మీరు టైప్ చేస్తే, తెలంగాణ స్టేట్ అని మీరు టైప్ చేసిన గూగుల్లో మీకు ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఒక తీర్పు వస్తుందండి. అది సోషల్ మీడియా యాక్టివిస్టులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కేసుల ద్వారా. ముందుగా తెలంగాణ హైకోర్టు తీర్పు సారాంశం చెప్తా. నల్లబాలు అనే వ్యక్తి దుర్గం శశిధర్ గౌడ్, ఆయన అసలు పేరు, నల్లబాలుగా ప్రాచుర్యం చెందాడు. అతని పైన ఆయన టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త అండి. ఆయన ఒక ట్వీట్ చేశాడు తెలంగాణ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. 3 స్టేషన్లలో ఆయన పైన కేసులు పెట్టి ఆయన 3 స్టేషన్లు తిప్పుతూ ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆయన దానిపైన తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇలాంటివి తగదు, 19(1) ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం ఇది తప్పని తీర్పిస్తే మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఆయన ఎవరైతే తిట్టారో ఎగ్జాక్ట్ గా వాళ్లే కేసు పెట్టాలి, అంతేగాని ఎవరో అభిమానులు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవద్దని చెప్తే ఆయన తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం తీర్పు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా కాపీ ఇచ్చిందండి. మీరు ఎక్కడైనా కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏదైనా ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ మీడియా యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్లలో, ఇన్స్టాల్లో షేర్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తలు ప్రత్యేకించి వైసీపీ వాళ్ళని అనేక రకాలుగా వేధిస్తున్న క్రమంలో నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వెంటనే మీకు ఆ తీర్పు కాపీ వస్తుందండి. సో మీరు ఆ కాపీ దగ్గర పెట్టుకొని మీరు ఎక్కడైనా ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో మీరు షేర్ చేసినటువంటి ఎవరు పడితే వాళ్ళు కేసు పెడితే అది చెల్లదు. మీరు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పెట్టాలి, లోకేష్ గారిని విమర్శిస్తే లోకేష్ గారు మాత్రమే కేసు పెట్టాలి. అది చెల్లుతుందేమో కానీ ఎక్కడెక్కడో కేసులు పెట్టి 4-5 కేసులు పెట్టి, ఈ మధ్య కూడా నేను తిరుపతిలో ఒక అబ్బాయిని, శ్రీకాకుళంలో ఇలా వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విన్నాను. ఈ తీర్పు మీరు ఒకసారి మళ్లీ చెప్తున్నాను, నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ అని మీరు టైప్ చేయండి, చాలా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ కాపీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.